జగన్కి పవన్ షాక్. కొట్టేసిన సరస్వతి భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. జగన్ కొట్టేసిన అసైన్ భూముల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం అంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరస్వతి పవర్ కంపెనీ కోసం గతంలో ఈ భూములను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో అసలు అసైన్ భూములే లేవు. డబ్బులిచ్చి పట్టా భూములు కొనుగోలు చేశాం. మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తం చెల్లించే కంపెనీ కోసం భూముల్ని తీసుకోవడం జరిగింది అంటూ సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ఈ వ్యవహారంపై స్వయాన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన భూముల్ని స్వయంగా పరిశీలించారు. అధికారులను అడిగి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. భూములను రీసర్వే కూడా చేయించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఓ అధికారి అక్కడ అసైన్ భూములు లేవంటూ వ్యాఖ్యానించినట్లు వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే తాజాగా ప్రభుత్వం అసైన్ భూములు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. దాంతో వైసీపీకి అలాగే వైసీపీ అధినాయకత్వానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేరుగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మొట్టమొదటి షాక్గా దీని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. అసైన్ భూముల విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని అభినందిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ బుకాయింపుల్ని ఎండగడుతున్నారు. సరైన సమాచారం, ఖచ్చితమైన లెక్కలు లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదీ మాట్లాడరు. జగన్ కొట్టేసిన భూముల లెక్క తేలింది అంటూ సోషల్ మీడియా వేదికగా సరస్వతి పవర్ సంస్థతో కాజేసిన అసైన్ భూముల విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కుప్పలు తెప్పలుగా ట్వీట్లు హోరెత్తుతున్నాయి.